రాష్ట్రంలోని టిట్కో కాలనీలకు ఆదర్శంగా ఆత్మకూరు టిట్కో కాలనీలో నిర్మాణంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం నిలుస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు టిట్కో కాలనీలో నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీవాణి భజన మందిరాల కింద 1000కి పైగా ఆలయాలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఆత్మకూరులో 40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రామాలయం పనులు ప్రస్తుతం 80% పూర్తయ్యాయని, త్వరలోనే మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఆలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. పాటలుంటే మా అధికారులతో మాట్లాడి సూచించడం జరిగింది. గ్రౌండ్ కూడా ఈ యొక్క నేలకు కూడా ఎప్పుడు ఎంత ఎండ ఉన్నా అది వేడి కాకుండా, కాళ్ళు కాలకుండా వచ్చేటువంటి వాళ్ళు ప్రశాంతంగా రావడానికి వీలు అయ్యేటువంటి గ్రానైట్ స్టోనే ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తెప్పించి వేయాలనుకున్నాం. అధికంగా అయ్యేటువంటి భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. గ్రామాలలో దేవాలయాలు ఆ గ్రామస్తుల ఒపీనియన్ ప్రకారం ఉంటుందా, దేవస్థానం నిర్ణయం ప్రకారం ఉంటుంది సార్? ఆ గ్రామంలో ఏ దేవాలయం కావాలనేది గ్రామంలో భజన మందిరం అనేది ఒకటే డిజైన్ చేసి కట్టడం వరకు మా బాధ్యత. కట్టిన తర్వాత అక్కడ ఏ రకమైనటువంటి దైవాన్ని ప్రతిష్ఠించుకోవాలనేది ఆ గ్రామస్తులు లేకుంటే ఆ ప్రాంత కుటుంబాల వాళ్ళ నిర్ణయం మేరకే చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను వీళ్ళందరినీ కూడా అడిగాను. గతంలో కూడా రామాలయం అన్నారు, ఇప్పుడు కూడా అడిగాము. కాబట్టి వాళ్ళు సీతారామాంజనేయ స్వామి విగ్రహాలు కావాలన్నారు. వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. విగ్రహాలు కూడా ఇప్పటికే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్ పార్క్, మెడిస్ పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.